మామిడివరంలో దళిత సంఘాల నేతల సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘ నాయకులు రాజేష్ పాల్గొన్నారు. ఈ నెల 12న కాకినాడలో దళితుల సదస్సు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి ఎస్సీలు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని పిలుపునిచ్చారు. కొందరు తమ జాతిని కించపరుస్తూ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇది జడ్జి చెప్తాడు, నా ప్రయత్నం కాదు. అక్కడికి వస్తే అందరూ లీడర్లే. అందరూ వచ్చి అంతకుముందు మనం కార్యక్రమాలు ఎలా నడిపించామో అలా నడిపించడానికి మీ అందరినీ కూడా హృదయపూర్వక ఆనందాన్ని మీరు కాదు, నేను ఇక్కడ ఈ నియోజకవర్గం నుంచి వచ్చే నాయకులు వచ్చారు. నేను ఈ గ్రామాల్లో కూడా చెప్పాలి, గ్రామాల్లో చెప్పి 11వ తారీఖు మహాయుగం కాన్సెప్ట్. రేపు 12వ తారీఖున కాకినాడ అంబేద్కర్ గారి భవన్లో ఎస్సీ వర్గీయులు ఎస్సీల మత స్వేచ్ఛ ఒక సమావేశం ఏర్పాటు చేశాను. దానికి ముమ్మడివరం నుంచి ఆ ఎస్సీ సోదరులందరినీ కూడా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తాను. ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం మరేం కాదండి, ఈ రాష్ట్రంలోనూ ఈ దేశంలోనూ వెనకబడి ఉన్న కారణంగా, పేదరికం ఉన్న కారణంగా ఓసీలో ఉన్న సోదరులకు కూడా రిజర్వేషన్ ఇచ్చేంత గొప్ప వ్యక్తిత్వం కలిగిన నాయకులు ఉన్నారు. అలాగే బీసీలకు కూడా రిజర్వేషన్ శాతం సరిపోవట్లేదని, వారి రిజర్వేషన్ కూడా పెంచాలని చాలా ఉన్నతంగా ఆలోచిస్తున్నారు. ఆ రెండు వర్గాల కోసం మా సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం. పేదలు ఎక్కడున్నా సరే వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలి. అయితే ఎస్సీల విషయంకి వచ్చేటప్పటికి ఎస్సీల పాపులేషన్ 15% నుంచి 25-30% ఎప్పుడో పెరిగింది. కానీ ఎస్సీలకి ఏమైనా చేయాలన్నప్పుడు అవకాశాలు పెంచాలనే ఆలోచన ఎవరికి రాకపోవటం మేము నిజంగా చాలా బాధ వ్యక్తం చేస్తున్నామండి. ఎవరికి పెంచాలనే ఆలోచన రాకపోతే ఒక లెక్క, ఉన్న అవకాశాలను కూడా తగ్గించాలనే